ఇప్పటికే జేఎన్‌టీయూఏ స్టూడెంట్స్‌కి తెలిసిపోయి ఉంటుంది. టెలిగ్రామ్‌లో గూడా షేర్ చేశాను. అయితే ఒక అడిషనల్ విషయం గూడా ఒకటి చెప్పాలి మీకు తెలియంది. జేఎన్‌టీయూఏ 2122, 3132 బీటెక్ నోటిఫికేషన్ గురించి అంటే మీరు చూసుకొని ఉంటారు నోటిఫికేషన్. రిలీజ్ అయింది గదా! అన్ని రెగ్యులేషన్ వాళ్ళకి R23 మొదలెట్టి R15 వరకు రిలీజ్ అయింది. అయితే R15లో ఒక బ్యాచ్‌కి, R19లో ఒక బ్యాచ్‌కి పిలవడం అయితే జరిగిందండి. లేటరల్ రెగ్యులరు. సో, అది పక్కన పెడితే ఇది కాకుండా ఇంకో విషయం మీకు తెలియాలి. మీకు తెలియాలి. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలీదు. అందరూ అప్లై చేయటానికి కుదరకపోవచ్చునేమో. సో, దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే, సో, ఇప్పుడు నోటిఫికేషన్ పడింది. డేట్స్ అయన్నీ పీడీఎఫ్ టెలిగ్రామ్‌లో షేర్ చేశాం. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది ఎగ్జామ్స్ కూడా డేట్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయితాయో చెప్పాను. 31 ఏమో 3 నవంబరు, 32 ఏమో 4 నవంబర్. అలాగే 2122 కూడా. అయితే ఇక్కడ అందరూ అప్లై చేయడానికి కుదరకపోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అని చెప్తున్నా అంటే జేఎన్‌టీహెచ్ నిన్న క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేసింది. మరి తెలంగాణ ఇది ఆంధ్ర కదా అని మీరు అడగొచ్చు. ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. సో, ఇక్కడ రిలాక్సేషన్ జేఎన్‌టీయూఏ ఇస్తే అక్కడ వాళ్ళు పూర్తిగా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ తీసేయడం జరిగేది. ఇక్కడ పూర్తి స్థాయిలో పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మరి అది రిలాక్సేషనా మామూలో తెలియాలి మనకు. అయితే అక్కడ ఇచ్చారని జేఎన్‌టీయూఏ కూడా పెడతారండి. జేఎన్‌టీజీబీ పక్కన పెడితే ఇది మాత్రం జేఎన్‌టీహెచ్ ఆల్మోస్ట్ సేమ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సంబంధించింది. సో, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ప్రకారం డిటెన్షన్ లిస్ట్ కనుక వచ్చినట్టయితే మీరు అప్లై చేసుకోవడం కుదరదు కొంతమందికి. ఓకేనా? థాంక్ యూ సో మచ్.